హలో అండి, ఈరోజు క్రిస్పీగా క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు, అందులోనే ఒక పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక హాఫ్ కప్ బియ్యం పిండి, 1 కప్ శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అందులోనే ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. క్యాబేజీలో నుంచి తడి వస్తుంది కదా, సో వాటర్ ఎక్కువ పట్టదండి. సో కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే పకోడీ అనేది అంత క్రిస్పీగా రాదండి. సో అంత టైట్గా కలుపుకున్న పిండిని బాగా కాగిన ఆయిల్లో ఇట్లా పకోడీ లాగా వేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.